నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నేడు సత్తెనపల్లి, కొరపాడు, మేడికొండూరులో సీఎం జగన్ పర్యటన. ఏపీలో రెండోసారి అధికారమే టార్గెట్ గా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నేడు నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్న జగన్. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఏపీ ఇంటర్ బోర్డ్. మొదటి, రెండో సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల. నేడు వైఎస్ఆర్సీపీ జిల్లా పులివెందుల్లో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్న షర్మిల. వెంపల్లి నుండి షర్మిల బస్సు యాత్ర ప్రారంభం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం. తండ్రి కొడుకు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఎద్దేవా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న. ఏపీలో రెండోసారి అధికారమే టార్గెట్ గా సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం ధూళిపాల నుంచి బయలుదేరారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏట్కూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఒకేషనల్, రెగ్యులర్ కలిపి ఫస్ట్ ఇయర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో బస్సు యాత్ర నిర్వహించున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. మరి కాసేపట్లో వెంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభిస్తారు. లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు పులివెందులు చేరుకుంటారు. అక్కడ రోడ్ షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుష్మెత్తారు. తండ్రి కొడుకు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నాడని దుయ్యబట్టారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని నెక్స్ట్ స్పేస్ భవనంలో నకిలీ వార్తలను సృష్టిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. దీనిలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు 300 మంది పనిచేస్తున్నారు. వార్తా ఛానళ్ల లోగోలను మార్చి మరీ ప్రచారం చేస్తున్నారు. ఓడిపోతామన్న నిరాశతోనే సజ్జల ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్న ఆయన ఎవరికి సలహాలు ఇస్తున్నారు? తప్పుడు వార్తలపై తప్పకుండా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చేస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చ మాటలు. రెండో పక్క ఇక్కడ నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్, తాడేపల్లిలో నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ ఎంబ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని, ఫేక్ సర్వేలు కూడా
ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో తాను నాన్ లోకల్ అనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను నాన్ లోకల్ అని అప్పట్లో ముఖ్యమంత్రికి తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని రచ్చబండ సమావేశంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తాను నాన్ లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఇదే ముఖ్యమంత్రి తనను మైలవరం నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా 2019 ఎన్నికల ముందు ఎందుకు ఇక్కడ మైలవరంలో నియమించారని నిలదీశారు. ఇక్కడ ఎందుకు నిలబెట్టారని అడిగారు. తాను కరోనా సమయంలో ప్రజల కష్ట నష్టాల్లో నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అండగా నిలబడ్డానని, అప్పుడు నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. 3.5 లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వేరే చోటుకు తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు కదా, మరి వీరందరూ నాన్ లోకల్ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్టు మాట్లాడుతూ ఉంటారని విమర్శించారు. కరోనా సమయంలో ఎంతో మంది చనిపోతే కనీసం వారి సొంత కుటుంబ సభ్యులు సైతం దహన ఖనన సంస్కారాలకు సైతం ముందుకు రాకపోతే ఈ శ్రీమంతుడే తన సొంత టీంను పెట్టి వారి దహన ఖనన సంస్కారాలు చేయించాడని గుర్తు చేశారు. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని, తన ప్రాంతానికి అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పేదలందరికీ అండగా ఉండాలనే ఆశయంతో టికెట్ ఇస్తానన్నా కూడా వైసీపీ నుంచి పోటీ చేయకుండా ఎదురు తిరిగిన వ్యక్తి కూడా ఈ శ్రీమంతుడే అని వ్యాఖ్యానించారు. నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎక్కడ ఎందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈ రోజు 6 ఏళ్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసం, లేకపోతే చేసిన అభివృద్ధి కోసం, లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తు రాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు, నాన్ లోకల్, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయొద్దు, స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాబు ఆగాయా నువ్వు, ఇక్కడ చిత్తూరు జిల్లా, ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా, ఇక్కడ మేము స్థానికుడిని, ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి. కాబట్టి ఎన్ని గమనించండి. సోదరుడు సర్నాల తిరుపతిరావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే. సరే, ఈ రోజు ఆ మాట అంటే వాళ్ళందరికి ఆవేశం వస్తుంది. సరే, నేను టికెట్ ఇవ్వాల, ముఖ్యమంత్రి గారు నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. సరే, అదే అనుకుందాం. సరే, గెలిపించాం, చేసాం. ఒకప్పుడు మరి వార్డు మెంబర్గా సర్నాల తిరుపతిరావుకి ఎవరు టికెట్ ఇచ్చారో, మరి ఎవరోడు ఇచ్చారో కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ సర్నాల తిరుపతిరావు సామాన్యుడంటే నన్ను శ్రీమంతుడు అని చెప్తున్నారు. సామాన్యుడికి ధనవంతుడికి పోటీ అని చెప్తున్నారు. నేను శ్రీమంతుడినైతే నేను సంతోషమే. ఎందుకంటే ఈ శ్రీమంతుడు పేదవాళ్ళ కోసం 6 సంవత్సరాలు పనిచేశాడు. ఏ కష్టంలో నాకున్న 100 ఏళ్లలో కరోనా వచ్చిందంతా కూడా ఈ శ్రీమంతుడే పేదవాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. ఇక్కడ నియోజకవర్గంలో చనిపోయిన పేదల శవాలని పక్కకు తరలించడానికి వాళ్ళ కుటుంబం తోటోళ్ళు కూడా తోడు రాకపోతే ఈ శ్రీమంతుడే నా సొంత బండి తీసుకొచ్చి ఒక టీముని పెట్టి
60 పైగా శవాలను దహనం చేయించింది ఈ శ్రీమంతుడు ఆ పేదవాళ్ళకి అండగా నిలబడి. వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరం కౌర్ తెలిపారు. సిక్కుల వైశాఖి వేడుకలను పురస్కరించుకొని టర్పన్ యాప్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజల ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారో అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆమె వివరించారు. బందర్ రోడ్ లబ్బిపేటలోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ 6 గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్పన్ యాప్ కార్యక్రమం జరిగింది. మాల్కు వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను వారికి కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగను కట్టించుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరం కౌర్, గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హరవిందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారు, అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. సిక్కుల మత ఆచారమైన తలపాగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు తాను తలపాగా కట్టడం జరిగిందన్నారు. తలపాగా కట్టించుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కుల్దీప్ కౌర్, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖాల్సా వాహిగురుజీ కి ఫతే. అందరికీ హ్యాపీ బెసాఖీ అండి. ఇక్కడ బెసాఖీ సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి. సో బెసాఖీ అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బెసాఖీ దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ 6 ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్. గ్లోబల్ 6 వాళ్ళు ఇది ఆల్మోస్ట్ 50 ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది. విజయవాడ ఫస్ట్ నెంబర్కి వచ్చిందండి. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు రేపటి నుంచి చాలా ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది. సో హ్యాపీ విశాఖి టు ఆల్ ఆఫ్ యూ. స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మురాడ్తో సింగ్ పేరుతో వచ్చింది, అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది, అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఇస్ కింగ్. సో వీ ఫీల్ దిస్ క్రౌన్. సో అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వైశాఖి టైంలో మన ఇక్కడ ఆంధ్రాయిట్స్ తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగు అది ఆలోచిస్తున్నాం. సో అందరికీ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ లైక్ దిస్ ఈజ్ విత్ ద గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ విజయవాడ. ఈ అసోసియేషన్స్ రెండు కలిసి ఇది చేస్తున్నాము. మీ అందరికీ వైశాఖి శుభాకాంక్షలు. అంటే ఏంటో తెలియని ఒక యువకుడికి ప్రేమ మాధుర్యం ఏంటో చాటి చెప్పే చిత్రమే లవ్ మౌలి మూవీ అని ప్రముఖ హీరో, ఆ చిత్ర కథానాయకుడు నవదీప్ తెలిపారు. ప్రతి యువకుడికి నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని, లవ్ మౌలి చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని పేర్కొన్నారు. యువతను ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, మూవీని ప్రేక్షకులు తప్పక వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. నగరంలో హీరో నవదీప్ సందడి చేశారు. లవ్ మౌలి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో నవదీప్ మాట్లాడుతూ లవ్ మౌలి చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని, చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమం విజయవాడ నగరం నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ చిత్రాలు వేరు, ఈ చిత్ర కథాంశం వేరని చెప్పారు. సినిమా 99% షూటింగ్ మేఘాలయ రాష్ట్రంలోనే చేశామని, అసలు మన ఇండియాలో ఆరెంజ్ లొకేషన్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయాయన్నారు. అక్కడ ఫస్ట్ షూట్ చేసిన తెలుగు సినిమా ఇదే అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. అనంతరం హీరోయిన్ ఫంకూరి గిద్వాని మాట్లాడుతూ తెలుగులో తాను నటించిన మొదటి చిత్రం లవ్ మౌలి అని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపచేస్తాయన్నారు. అనంతరం సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ దర్శకుడు అవనీంద్ర కోరిక మేరకు మేఘాలయకు వెళ్లడం జరిగిందని,
ఉంటాయని, ఈ చిత్రానికి సంబంధించిన పాటలన్నీ ఆ ప్రాంతంలోనే రచించినట్లు చెప్పారు. ప్రతి పాట ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటుందన్నారు. తదనంతరం నటి భావన మాట్లాడుతూ, లవ్ మౌలి చిత్రంలో తాను హారిక అనే క్యారెక్టర్లో నటించానని, తనకు హీరో నవదీప్ కు మధ్య జరిగే రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని ఆమె పేర్కొన్నారు. సినిమా థియేటర్లో సినిమా చూసి నలంద ఐఐటి మొగల్రాజ్పురం క్యాంపస్ హాస్టల్కి వెనక్కి వెళ్తుండగా ఒక రిక్షాలో వెళ్తుండగా ఆ రిక్షా అతను నన్ను వెనక్కి తిరిగి చూసి, తస్సచ్చాక టూ మచ్ ఉన్నారు బాబు, సినిమా హీరోలాగా సినిమా హీరో అవ్వచ్చు కదా అంటే మొదలైన నా థాట్, అంటే ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చా అన్న థాట్ అక్కడ మొదలైందండి. దిస్ వాజ్ 2003. అప్పటి నుంచి 20 సంవత్సరాలుగా ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను, ఒక సపోర్టింగ్ రోల్గా చేశాను, విలన్ రోల్స్ చేశాను, అన్ని రకాల సినిమాలు, టీవీ సిరీస్లు, వెబ్ సిరీస్లు అన్నీ చేశానండి, చాలా చేశాను. కానీ ఈ 20 సంవత్సరాలుగా కొన్ని నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అవన్నీ అయిపోగా లేదే కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాను, వచ్చింది, అండ్ కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, చాలా రోజులు అయిందన్న తాపత్రయంలో నేను ఉండగా 2020లో ఈ కథ విన్నానండి. లవ్ మౌలి అనే సినిమా కథ విని, అబ్బా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని నాకు అప్పటిదాకా తెలియదు. కథ విన్నాక నేను రియలైజ్ అయ్యి ఫీల్ అయ్యా, ఇదేనేమో నా రెండోసారి, మన సినిమా కెరీర్లో అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని. సో ఆ కథ విన్నప్పుడు అనిపించింది. అప్పటి నుంచి 2-3 ఇయర్స్, అంటే ఒక 1.5-2 ఇయర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. సరే నా పని నేను చేసుకుంటా ఉన్నాను. సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుతూ, బాడీ పెంచుతూ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వెయిటింగ్లోనే ఉన్నాను. తర్వాత ఫైనల్గా నా బాధ చూసి నా కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి, అరే ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, ఈ సినిమా కథ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆ సినిమా కథ విన్నప్పుడు, ఆ మనిషి మా డైరెక్టర్ దగ్గర నుంచి విన్నప్పుడు నేను కొంత ఫీల్ అయ్యాను. అంటే మనుషుల మధ్యలో రిలేషన్స్కి ఎందుకు గొడవలు వస్తుంటాయి, ప్రేమిస్తాం మనుషుల్ని, కానీ ఎక్కడో ఆ ప్రేమ ఎందుకు తగ్గినట్టు ఉంటుంది, లేదంటే ఎందుకు ఇద్దరు మనుషులు దూరం అసలు ఎందుకు అవుతారు, ఇంత ప్రేమలో ఉన్న మనుషులని నేను పర్సనల్గా నా లైఫ్లో ఫీల్ అయినవి, వాటికి ఆన్సర్ దొరికినట్టు అనిపించిందండి. సో ఆ సినిమా కథ ఫైనల్గా మేము మా ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక ప్రొడక్షన్ చేసి, ఎప్పుడు అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడు జరగనట్టుగా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదండి. చాలా టఫ్ వెదర్ అది. సో అన్ని సినిమాలకు అందరూ కష్టపడతారు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం, కానీ నేనే చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు అంటే నా లైఫ్లో హ్యూమన్ రిలేషన్స్ ఎలా అయితే మారినాయి, ఓహో దీనివల్ల గొడవలు పడతామా, అంటే ఈ కథలో మేము చెప్పిన పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రేమలో ఎటువంటి గొడవలు రామేమో, ప్రేమలో మనుషులు విడిపోరేమో అని నేను ఫీల్ అయిన ఫీలింగు ఆడియన్స్కి అందజేయాలని. అంటే మేము సినిమా చేసాము, ఆబ్వియస్లీ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, ఇవన్నీ పక్కన పెడితే I think I've said this almost at every place, but I'll say it again. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ లైక్ I feel this 18-year-old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Amneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one film, in my first film in Telugu. So I think this love story is not only about romance, it's about what love means to each one of us. हर एक पर्सन लव के बारे में क्या सोचता है, क्या समझता है, it's all up to you, how you perceive the film. It's so open to perception. So yes, we worked really hard. There are beautiful sceneries, amazing cinematography, really beautiful songs, and like this cinema tappakunda chudandi, you won't be disappointed. And I would say నిజమైన లవ్ అంటే ఎంత తెలియాలంటే లవ్ మౌలి చూడండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ నో రియల్ లవ్, you should still go and watch it, because
కనెక్ట్ అవుతారు, మొత్తం కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాల్లో 3వ రోజున అమ్మవారికి చామంతి మల్లెలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు మురళీ రంగవచ్చులు, శ్రీనివాస్ శాస్త్రి, అర్చకులు గోపాల్ కృష్ణ, ఏఈఓ ఎన్ రమేష్ బాబు అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో మూల విరాట్ను దర్శించుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ గణపతి ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక వేదికపై కొలువు తీరి ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల చామంతి, పచ్చ చామంతి, మల్లెలతో అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతులతో సేవ జరిగింది. ఈవో రామారావు అమ్మవారికి పూజలో పాల్గొనగా పూజ అనంతరం అర్చన నిర్వహించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్యనే శతావధానం నిర్వహించినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు, గురువుగారు ఒక మాట చెప్పారు, కూచిపూడి నడక అమ్మవారి ముక్కు పొడక అని అన్నారు అనమాట. కూచిపూడి నడకకు అమ్మవారి ముక్కు పొడకకు ఏదో అవినాభావ సంబంధం, రెండు విశేషాలే. అమ్మవారి చుట్టూ, ఇంద్రకీలాద్రి చుట్టూ ఎన్నో విశేషాలు, ఎంతో సాహిత్య సంపద, ఇంకెంతో నాట్య రీతులు, అలాగే జానపద కళలకు సంబంధించినటువంటి కళాకారులు, శిల్పులు, ఇలాగా ఎంతో విస్తరించి ఉంది ఈ ప్రాంతం. మరి ఇక్కడ అమ్మవారికి అర్చనలో భాగంగా, సాయంకాలం హారతిలో భాగంగా మనం ప్రతినిత్యము అమ్మవారికి నృత్యాన్ని, గీతాన్ని, వాద్యాన్ని, పురాణ శ్రవణాన్ని అన్ని వినిపిస్తూ ఉంటాం. ఇలాగా మన అర్చనలో, అమ్మవారి అర్చనలో భాగంగా భావించి మనకు కూతవేటు దూరంలో ఉన్న కూచిపూడి సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రతినిత్యము ఏదో ఒక రూపంలో, ప్రతినిత్యము కాకుండా కనీసం వీలైనంతగా మనం ప్రోత్సహించాలి, అమ్మవారికి సమర్పించాలి. ప్రోత్సహించడానికి మనమెవరం, అమ్మవారి దగ్గర ఆ కళారూపాలను ప్రదర్శించాలి అన్నటువంటి మా యొక్క ప్రార్థనకు అమ్మవారు అనుగ్రహించి చిన్నారులను పంపడం, కూచిపూడి కళాకారులైనటువంటి రవి బాలకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఇంత చక్కటి ప్రదర్శనను ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, ఇలాగే భక్తజనులను ఎంతోమంది దర్శనానంతరం ఈ చల్లని సాయంత్రం ఇక్కడ ఏం చేస్తుంటారు. రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి వారి మత సాంప్రదాయ ప్రకారం గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా శివనాథ్ కలిసినందుకు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు వచ్చారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మానవత విలువలతో పాటు సమాజం మీద సేవ ఉన్న సృజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పశ్చిమంలో చాలా మంది నాయకులు త్యాగాలు చేశారని, వారి త్యాగాలు వృధా కాకూడదన్నారు. అనంతరం జలీల్ ఖాన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. నీ వీడియో కదా, ఫోటోస్ కాదు కదా. తర్వాత తెలియదు.
కాన్సెప్ట్ देखो కాన్సెప్ట్ కాన్సెప్ట్ इधर देखो కాన్సెప్ట్ ఓకే ఒకసారి ఇలా చూడండి సార్. ఎమ్మెల్యే చేయాలి నా కోరిక సార్, కానీ 99% 81%. గాయని గాయకుల్లోని ప్రతిభను కనపరిచేందుకు మహేశ్వరాలు ఒక చక్కని వేదిక అయిందని మహేశ్వరాలు సాంస్కృతిక వేదిక అధ్యక్షురాలు మహేశ్వరి అన్నారు. గాయని గాయకుల్లో ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చెప్పారు. మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని కౌతాపూర్ణానందం కళావేదికపై గురువారం సినీ సంగీత విభావరి ఏకగల విభావరి గాయకుడు శేషగిరిరావు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు శేషగిరిరావు పలు తెలుగు, హిందీ చిత్ర గీతాలను మధురంగా ఆలపించారు. శేషగిరిరావు తన పాటలతో శ్రోతలకు శ్రవణానందం కలిగించారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు శేషగిరిరావును ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకురాలు మహేశ్వరాలు అధినేత మహేశ్వరి మాట్లాడుతూ గాయని గాయకుల్లోని ప్రతిభను కనపరిచేందుకు మహేశ్వరాలు ఒక చక్కని వేదిక అయిందని అన్నారు. గాయని గాయకుల్లో ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం శేషగిరిరావు మాట్లాడుతూ మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తనకు సత్కారం చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి ఎంతో మంది గాయని గాయకులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సంస్థ నిర్వాహకులు అమృతవల్లి మాట్లాడుతూ మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ తనలాంటి ఎంతో మందికి అవకాశం కల్పిస్తూ గాయని గాయకులను ప్రోత్సహిస్తుందని ప్రశంసించారు. తాను హైదరాబాద్ నుండి వచ్చి మహేశ్వరాలు నిర్వహిస్తున్న ఏకగల గానామృత హేళలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు లక్ష్మి, అమృతవల్లి, మల్లీశ్వరి, పద్మశ్రీ, భాను సహస్ర, చింతకాయల చిట్టిబాబు, బివి వీరభద్రరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక గాయకుడు అనేక మంది గాయని మణులు అన్న కాన్సెప్ట్ అన్నది ఒక విధంగా చాలా కష్టమైనది. అది ఎందుకంటే గాయని మణులు పెరుగుతున్న కొద్దీ పాటలు కూడా పెరుగుతుంటాయి. సరే, ఇది మొట్టమొదట హైదరాబాదులో వాళ్ళు ప్రారంభించి మీరు పాడతారా, ఇక్కడ 12 మంది గాయని మణులు మీతో అని ఉన్నారని చెప్తే ఆ రోజు ఒప్పుకుని నిజంగా ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన తర్వాత మహేశ్వరాలు విజయవాడలో చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అది ఇప్పటికి 3 కార్యక్రమాలు చేసి 3 కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం వెనకాల మహేశ్వరి చేసే కృషి అంతా ఇంత కాదు. అందరితోనూ పాడించడం ఒక ఎత్తు అయితే వచ్చిన వాళ్ళందరినీ అలరించడం ఒక్కొక్క ఎత్తు. ఆ విధంగా మహేశ్వరి ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమం మనం చేద్దాం. ఎందుకంటే విజయవాడలో పబ్లిక్ చాలామంది వస్తారు.
వినడానికి. అది విజయవాడకున్న స్పెషల్ అట్రాక్షన్. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. విజయవాడలో ఇప్పుడు ఇంతమంది ఈరోజు మమ్మల్ని ఆదరించడానికి ఇక్కడికి వచ్చారు అంటే అది విజయవాడ గొప్పతనం, అది మహేశ్వరాల యొక్క గొప్పతనం. సో మహేశ్వరి అడిగిన వెంటనే సరే చేద్దాం, తర్వాత చేద్దాంలే అని అన్నా కూడా ఈరోజు బాగుంది, ఈరోజు మనం చేద్దామని మహేశ్వరి అంటాం. దానికి ఒప్పుకొని ఈరోజు మన మహిళా మండలందరితోనూ కూడా మంచి మంచి అనేక పాటలు ఈరోజు ఇక్కడ పాడి అందరినీ మెప్పిద్దామని అనుకుంటున్నాం. కనీసం 50 పాటల దాకా ఈరోజు పాడగలమని అనుకుంటున్నాను. ఈ మహేశ్వరాలు ఇంకా ముందు ముందు అనేక మంచి కార్యక్రమాలు, ఇదే కాకుండా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి మహేశ్వరి ముందుండి వాళ్ళని నడిపించాలని నేను మరీ కోరుతూ, ఈ మహేశ్వరాలు గ్రూప్కి ఎటువంటి సహాయం కావాల్సిన దానికి వెనక నేను ఎప్పుడూ ఉండి సహాయం చేస్తుంటాను. నాతోటి ఉన్న ఈ మహిళా మండలందరూ కూడా మహేశ్వరాల గ్రూపులో మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఎప్పుడు మహేశ్వరాల్లో ఎప్పుడు పాడాలన్నా కూడా ముందుకు వస్తారు. వాళ్ళందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మహేశ్వరాల గ్రూప్కి, మహేశ్వరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గురుగారు శేషగిరిరావు గారికి నమస్సుమాంజలు. ఆయన గాయక రత్న ఘంటసాల దుర్గాంకితులు. అలాంటి వారితో మేమందరం కలిసి పాడటం అనేది చాలా భాగ్యంగా భావిస్తాం. సార్ చాలా గ్రూపుల్లో ఉన్నారు. ప్రతి గ్రూప్లో కూడా సింగర్స్ని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాన్ని చాలా మక్కువతోటి ఆయన విశ్లేషణ చేస్తూ పాటల్లో మక్కువని ఇంకా ఎక్కువ పెంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ రోజు నేను ఈ మహేశ్వరాల్లో 3rd టైం పార్టిసిపేట్ చేస్తున్నాను. అది కూడా ప్రతిసారి నేను మా సార్ తోటే వచ్చి పాడుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాం, మేమందరం కూడాను బాపట్ల నుంచి, గుంటూరు నుంచి వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. అది సార్తో పాడాలనే ఒక ఉత్సుకత అన్నమాట. దీనికి ఈ పీ ఛానల్ అనేది మమ్మల్ని ఇలా బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నందుకు పీ ఛానల్ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ మెయిన్ చైర్మన్ వచ్చేసి మా అమరేశ్వరరావు గారు, ఆయన మా బాబాయ్ గారు. బాబాయ్ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఛానల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు సత్తెనపల్లి, కొరపాడు, మేడికొండూరులో సీఎం జగన్ పర్యటన. ఏపీలో రెండోసారి అధికారిని టార్గెట్ గా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నేడు నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్న జగన్. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఏపీ ఇంటర్ బోర్డ్. మొదటి, రెండో సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల. నేడు వైఎస్ఆర్సీపీ జిల్లా పులివెందుల్లో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్న షర్మిల. వెంపల్లి నుండి షర్మిల బస్సు యాత్ర ప్రారంభం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం. తండ్రి కొడుకు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఎద్దేవా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.